బీసీలు రాజకీయంగా ఎదగకుండా సర్కార్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించిందని ఆరోపించారు విపక్ష నేతలు. బీసీల రిజర్వేషన్ల కోసం పార్టీలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల తగ్గింపుకు వ్యతిరేకంగా ధర్నా చౌక్లో టీజేఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది. ఈ దీక్షలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు. భాగస్వామ్యాన్ని పెంచడం అనేది ఒక లక్ష్యం ప్రజాస్వామ్యంలో. ఈ లక్ష్యాన్ని మనం సాధించేటువంటి ఆలోచనతోనే ఇవాళ ఈ రిజర్వేషన్ల పెంపును మనం డిమాండ్ చేస్తున్నాం. సాధించుకోవటానికి ఇది మొదటి మెట్టు. అందరిలో కూడా ఒక నైరాశ్యం ఉంది, అయిపోయింది అన్నట్టుగానే మాట్లాడుకుంటున్నారు. కానీ అందరం గ్రహించవలసింది ఏంటంటే ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, మనుషులం ఓడిపోతుంటాం, గెలుస్తుంటాం. ఆ ఆటుపోట్లకు అతీతంగా మనుషుల హక్కులకు సంబంధించిన ప్రయత్నాలు అనేవి సాగుతుండాలి. రాజ్యాంగం అమలుకు సంబంధించిన ప్రయత్నాలు సాగుతుండాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించిన ప్రయత్నాలు సాగుతుండాలి. ఆ లక్ష్యంతోనే ఇవాళ మనం ఈ దీక్షా కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది చివరిది కాదు, ఇదే మొదటిది కూడా అయ్యే అవకాశం లేదు. దీనికంటే ముందు కార్యక్రమాలు చేసిన ఈ బీసీ సంఘాలు కొనసాగింపుగా మేము దీన్ని ఇక్కడి దాకా తెచ్చినాం. రేపు మరిన్ని ధర్నాలు జరగబోతున్నాయి. ప్రతి ధర్నాలో కూడా అందరం పాల్గొందాం. మన డిమాండ్ను సాధించుకోవటానికి అందరం కూడా ఐక్యంగా సాగుదాం. బీసీల మీద ఎంత కసి పెట్టుకున్నావు, ఎంత పగ పెట్టుకున్నావు, ఫస్టే 34 నుంచి 22కు తగ్గిస్తూ ఆర్డినెన్స్ తావలసిన అవసరం ఏముందో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు ముఖ్యమంత్రి దగ్గర పోయి కనీసం అడగండి. మీరు ముఖ్యమంత్రిని కన్విన్స్ చేయండి, సార్ మనం 34% నుంచి పెట్టే అవకాశం ఉన్నది, పెడదాము అని ముందుకు రావాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలకు జవాబు చెప్పవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా. పార్టీ ఎజెండాలను పక్కన పెట్టేసి ఇవాళ మనం బీసీల హక్కుల కోసం కొట్లాడవలసిన అవసరం ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో బానిసకు ఒక బానిస అని చెప్పి టీఆర్ఎస్ పార్టీలో బీసీ నాయకులు ఉంటే ఉండవచ్చు గాక, వాళ్ళతో మనకు సంబంధం లేదు. రమ్మని పిలుద్దాం, వస్తే మంచిది, రాకపోతే మాత్రం మనమైనా సరే పార్టీ ఎజెండాలను పక్కన పెట్టేసి ఒక సమైక్య పోరాటం, తెలంగాణ సాధన కోసం ఏ రకంగానైతే ఒక సమైక్య పోరాటం చేసినామో మళ్ళీ ఇవాళ బీసీల యొక్క హక్కుల కోసం, బీసీల రిజర్వేషన్ల కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది.